ప్రస్తుత రోజుల్లో కాలుష్యం విపరీతంగా పెరగడం చూస్తూనే ఉన్నాం. దాని ప్రభావాలు కూడా రాను రాను ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్తో అంతుచిక్కని రోగాల బారిన జనాలు పడుతున్నారు. అడవులు కూడా భారీగా తగ్గిపోతున్నాయి. దీంతో వాతావరణం ప్రమాదకరంగా మారుతోంది. వాహనాల కాలుష్యం కూడా విపరీతంగా పెరగడం మరింత అలజడి రేపుతోంది. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో కాలుష్యం తగ్గించడం ఒక్కటే మార్గమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో పెరుగుతున్న వాహన కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని టోల్ ప్లాజాల వద్ద ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ రుసుము మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఎలక్ట్రిక్ కార్లు, బైక్లు, బస్సులతో సహా అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తిస్తుంది. దీని ద్వారా పర్యావరణ సమతుల్యతను పెంపొందించడంతో పాటు ఈవీ వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో ముఖ్యంగా ముంబై, ఢిల్లీ వంటి మహానగరాల్లో వాహన కాలుష్యం తీవ్ర సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టింది. ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ ఫ్రీ ప్రకటన ఈ దిశలో ఒక ముందడుగుగా భావిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారని, ఫలితంగా కాలుష్య స్థాయిలు తగ్గుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ నిర్ణయం ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలకు కూడా ఊపిరిపోసే అవకాశం ఉంది. టోల్ రుసుము మినహాయింపు వల్ల ఈవీల వినియోగం పెరిగే అవకాశం ఉందని, దీంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు స్థాపించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చర్య రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయంపై ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. టోల్ రుసుము రద్దు వల్ల ఎలక్ట్రిక్ వాహన యజమానులకు ఆర్థిక భారం తగ్గడమే కాక పర్యావరణహితమైన ఈవీల వాడకం పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో ఢిల్లీలో వాహన కాలుష్యం వల్ల ఎదురైన సవాళ్లను గుర్తు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను పర్యావరణవేత్తలు కూడా స్వాగతిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధి కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడం తమ లక్ష్యమని వెల్లడించింది. టోల్ మినహాయింపు ఈ దిశలో ఒక మైలురాయని పేర్కొంది. అటల్ సేతు సహా రాష్ట్రంలోని అన్ని టోల్ ప్లాజాల్లో ఈ నియమం వర్తిస్తుందని అధికారిక ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ నిర్ణయం మహారాష్ట్రలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని వేగవంతం చేయడంతో పాటు కాలుష్యరహిత రాష్ట్రాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.